అచ్చం అయోధ్య రామాలయాన్ని పోలి ఉండే ఈ కార్ నగరంలో పరుగులు పెట్టి ఆకట్టుకోనుంది. సుధా కార్స్ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ కార్ రామ భక్తులను ఎంతగానో ఆకట్టుకోనుంది. బహదూర్పురాలో తయారైన ఈ రామాలయం వాహనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే రాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా రామనామ స్మరణ మారుమోగుతా ఉంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు ఇప్పటికే కోట్లాది మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రామాలయ దర్శనం చేపించేందుకు సుధాకార్ మ్యూజియం వాళ్ళు పూనుకున్నారు. దానికి సంబంధించి ఒక కార్ చాసిస్ ఇంజిన్ మీద పూర్తిగా రామాలయానికి సంబంధించినటువంటి ఒక నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈసారి చూసుకున్నట్లయితే అటు రాముని పాదుకల దగ్గర కావచ్చు, అలాగే ఆలయ నిర్మాణంలో ప్రధాన ద్వారాల దగ్గర కూడా మన హైదరాబాద్లో తయారైపోయాయి. సో అటు రామ ఆలయాన్ని చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాసులు ఎంతో పుణ్యం కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధాన ద్వారాలు అలాగే రాముని పాదుకలు, ప్రస్తుతం ఇప్పుడు ఆలయానికి సంబంధించినటువంటి నమూనా ఇవన్నీ కూడా హైదరాబాద్లో మొత్తం కనువిందు చేయనున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మీ పేరు గిన్నీస్ రికార్డు ఉంది. ఎన్నో ప్రతి అకేషన్కి ఒక కొత్త కార్ చేస్తూ వస్తూ ఉంటారు, ఎంతోమంది అలరిస్తూ ఉంటారు. సో ఈసారి అయోధ్య రామ మందిరానికి సంబంధించిన నమూనా తీసుకోవడానికి కారణం ఏంటి సార్? ఈ అకేషన్కు నేను కూడా నా కంట్రిబ్యూషన్ ఉండాలి. జనాన్ని చూసేందుకు అందరూ అయోధ్య వెళ్ళలేరు, మనమే అయోధ్య అందరు ఇంటి దగ్గర తీసుకెళ్ళి నా ఉద్దేశం అండి. తర్వాత ఇది మొత్తం ప్లాన్లో ఇది మినియేచర్ మోడల్ అయోధ్య నుండి తెప్పించాను నేను. ఆ మినియేచర్ మోడల్ను స్కేల్ డౌన్ మోడల్ అది స్కేలప్ చేశామండి. ఇది 20 టైమ్స్ స్కేలప్ చేశాము. 20 టైమ్స్ స్కేలప్ చేసి ఈ చాసిస్ అవుతుంది మెటడోర్ 307 దానిపైన సూట్ అయింది సైజు. అయితే దానిపైన కట్టాము మేము. ఇలా స్ట్రక్చర్ అంతా మీరు చూస్తున్నారు కదా, మెటల్ ఎంఎస్ మైల్డ్ స్టీల్ స్ట్రక్చర్ ఉంది. తర్వాత దీని కవర్ అంతా ఫైబర్ గ్లాస్లో చేశాము. దీని లెంత్ 20 ఫీట్ ఉంటుందండి, విడ్త్ 14 ఫీట్ ఉంది, హైట్ 26 ఫీట్ ఉంటుంది. సింగిల్ సీట్ ఒక అతను కూర్చొని హాయిగా 60 కిలోమీటర్స్ పరిగెత్తచ్చు. అక్కడ లక్షలాది మంది వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు. అక్కడ డిస్ప్లే చేయబోతున్నాము. రేపు ఈవినింగ్ నుండి నాంపల్లి వద్ద ఎగ్జిబిషన్లో ఇది డిస్ప్లే చేస్తాము, నడిపి చూపిస్తాము. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే 2 ఇయర్స్ ప్లానింగ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇందులో. కానీ ఇక్కడ 90% ఎవరైతే దీన్ని బిల్డ్ చేశారో అందరు ముస్లిమ్సే అండి. దీన్ని ప్రాజెక్టు హెడ్ చేసింది కూడా అహ్మద్ అలీ అని ముస్లిము. వాళ్ళు శ్రద్ధతో నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తో చేశారు, అది గొప్పతనం అండి. ఎంతకాలం పట్టింది సార్? ముఖ్యంగా మేము 3 మంత్స్ అనుకున్నాం. అసలు ఎగ్జిక్యూటింగ్ వెనకాల ఎంతమంది టీం కృషి చేశారు? ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎంతమంది టీం కృషి చేశారు? ఇది టోటల్గా 21 మంది పనిచేశారండి. అందులో 10 అయితే ముస్లిమ్స్ పనిచేశారు, హైలీ స్కిల్డ్ పీపుల్. ఇది నాకు ఒకటి తెలుసండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను తప్పితే ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సబ్జెక్ట్ మీద చేసేది. మీ ప్రతి డీటెయిల్ చాలా క్లియర్గా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎంట్రీ పాయింట్ కానీ ఎగ్జిట్ పాయింట్ కానీ ఎలా వెళ్ళొచ్చు, అసలు ఎలా ఉంటుంది ఆలయ నిర్మాణానికి సంబంధించి? ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా మార్చారన్నారు కాబట్టి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఏంటంటే కార్ డోర్లో ఎలా ఉంటుంది అట్లా కార్ డోర్ తీయాలి లెఫ్ట్ నుండి, అక్కడ వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది ఒక్కతను. లోపల గర్భగుడిలో మూర్తులు పెడుతున్నాము, అమ్మవారిది, రామ్ లక్ష్మణ్ది, ఆంజనేయ స్వామిది. అది కూడా అక్కడ పెడుతున్నామండి. ఇది చూడడానికి మొత్తం ఆలయమే ఉంటుంది, కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఆన్ వీల్స్ ఉంటుంది. దీనికి కూడా ఖర్చు అయితే తగులుతుంది. చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ చేసేవాళ్ళు ఉండాలి కదా. కానీ నేను ఎప్పుడు ఖర్చు అసలు లెక్క పెట్టలేదు. ఖర్చు అయింది బాగానే, కానీ ఇంపార్టెంట్ ఏంటి రైట్ టైంలో ఫినిష్ అయింది, జనాలు ఎంజాయ్ చేయాలి. చాలా మాది ఈ కాంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం నుంచి కూడా రోడ్డు మీద తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. రేపటి నుంచి పూర్తిగా నాంపల్లి ఎగ్జిబిషన్ ఎండింగ్ అయ్యే వరకు నాంపల్లి ఎగ్జిబిషన్లోనే పూర్తిగా రౌండ్స్ కొట్టి భక్తులందరినీ కూడా అలరిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి గ్రామానికి కూడా ఈ చాసిస్ మీద ఉన్నటువంటి ఈ నమూనాన్ని పూర్తిగా కూడా 60 స్పీడ్ కిలోమీటర్స్తో వెళ్తుంది కాబట్టి రోజుకొక గ్రామం తిప్పేసి అయోధ్య నిర్మాణానికి సంబంధించినటువంటి